2029 నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే 2 ఏళ్లలో మొత్తంగా 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2,81,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. టిట్కో ఇళ్లను వైసీపీ నాశనం చేసిందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. తాము నిర్మించిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టిందని ఆరోపించారు. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులు అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు వెళుతున్నామని నారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ లో 2.81 lakhs హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 15th కల్లా 3 లక్షలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటన్నిటిని కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో రివ్యూ మీటింగ్ లో నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి మరో 2 లక్షలు ఇల్లులు 1,00,000 ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి, 1,00,000 ఇల్లు టిట్కోకి సంబంధించి 2 లక్షలు సంక్రాంతి కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మిగిలిన 5 లక్షల ఇళ్లు ఏదైతే PMAY 1O ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 9 లక్షల ఇళ్లని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మరి ఎన్టీఆర్ హౌసింగ్ ఏదైతే గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టిందో అవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం వదిలేసిపోయింది మొత్తం 4,282 కోట్లు కాంట్రాక్టులకు గానీ లేదా ఇట్లాంటి చోట్లకి గానీ పే చేయాల్సింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మనకు మొత్తం 6,500 కోట్లు కావాలి. పెండింగ్ బిల్సే ఈ రోజుకు 3,664 కోట్లు. కాంట్రిబ్యూషన్ తిరిగి ఇస్తానని జీవో ఇచ్చారు, అది 375 కోట్లు. అది కాకుండా బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలంటే 2,100 కోట్లు కావాలి. ఇప్పటికే కంప్లీట్ అయిన మొత్తం తీసుకుంటే 80,072. మేము 2014-19లో 75,000 కంప్లీట్ చేసినాం. డిసెంబర్కి సంక్రాంతి కల్లా మరొక 1,00,000 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మిగిలినవి కూడా మార్చి 31st కంప్లీట్ చేసేటట్టుగా ఈ ప్రాజెక్టు ఏదైతే 2,61,000కి గత ప్రభుత్వం కుదించిందో అవి ఫస్ట్ కంప్లీట్ చేసి ప్రజలకి ఇవ్వాలని చెప్పారు. దాని మీద యాక్షన్ తీసుకుని ఖచ్చితంగా దీని ప్రకారంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.